ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని అనేక సమస్యలతో విడిపింపబడాలని కోరుకుంటూ దుఃఖపడేటువంటి వారు ఎంతమందో ఉన్నారు. మాకు ఎందుకు ఈ సమస్యలని వేదన చెందేటువంటి వారు ఉన్నారు. కానీ ఈ దినమున ఎక్కడైనా సరే పాపములు నిలిచి ఉన్నట్లయితే అక్కడ దుష్టుడు పనిచేస్తాడని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ఈరోజు ఉదయకాలాన్ని మత్తయి సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసుప్రభు అయితే ఆ వ్యక్తిని చూసి నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పాపాలు క్షమించడానికి ఇతనెవరైనా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అయితే ఒక ప్రశ్న వేశాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడువమని చెప్పుడు సులభమా అని ఆయన అడుగుతూ ఉన్నారు. కనుక ఈ దినాన అవి రెండు కూడా కష్టమైనవే. కానీ తర్వాత అతని పాపములు క్షమించబడినప్పుడు పక్షవాయువు కలిగినటువంటి వాడు చక్కగా నడుచుకొని వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాము. దీనిని బట్టి ఈ దినాన అనేక రకాల బంధకాలు కలిగినటువంటి స్థితికి మనం తెలియకుండా చేసినటువంటి పాపాలే ఆటంకంగా ఉన్నాయని మనం ఈ దినాన్ని గ్రహించుకోగలగాలి. ఎప్పుడు మన పాపములు మనలో నిలిచి ఉన్నాయని తెలుస్తాయంటే ఆయనకి లేఖనాల యొద్దకు వచ్చినప్పుడు ఆ లేఖనాలు జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపం యొక్క శక్తి ఎట్టి రీతిగా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా వాటిని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఖచ్చితంగా మన యొక్క బంధకాలన్నింటి నుంచి కూడా మనం విడిపించబడతాం. కనుక ఈ దినాన్ని మనం గ్రహించుకోగలగాలి, మన పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి తప్ప మరి ఎవరికీ అధికారం లేదని ఈ దినాన్ని తెలుసుకోగలగాలి. కనుక దుష్టుడైతే దేవుడి లేఖనాల యొద్దకు రాకుండా చేసి అనేక మందిని అనేక రకాలుగా బలహీనపరుస్తూ ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాలాన్ని అయితే మనం గ్రహించుకోగలగాలి, ప్రతి సమయంలో కూడా ఆయన సన్నిధిలోని ఆయన లేఖనాలను లోతుగా ధ్యానించడం వల్ల అవి లోతుగా ఉన్నటువంటి మన యొక్క బంధకాలు కలిగినటువంటి స్థితిని అవి తాకినప్పుడు మన హృదయ స్థితి ఎలాగుందో మనం తెలుసుకొని ఖచ్చితంగా దైవ సన్నిధిలోని ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనం విడిపించబడతాం. కనుక మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖముని మీకు మరుగు చేసను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు ఇదైనా దుష్టుడు చాలా సులువుగా ఒక మనుషుడి జీవితంలో ప్రవేశించి ఆ యొక్క మనిషిని దేవుడి లేఖనాల యొద్దకు రాకుండా చేసి త్రోవ పక్కనో రాతి నెలలోనో ముళ్ళ పొదల్లోనో ఉండిపోయేలా చేసి జీవితకాలం అంతా వాని కుటుంబం అతన్ని పీడింపజేస్తూ ఉంటాడు. కానీ మనుషుడికి అయితే బంధించేటువంటి బాధ కలిగించేటువంటి విషయం ఏదైనా ఉందంటే పాపములు ఒప్పుకోవాలని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు అంటారు, నేనేం పాపం చేస్తాను అంటారు. కానీ దేవుడు లేఖనాల యొద్దకు వచ్చి లేఖనాలు లోతుగా ధ్యానించినట్లయితే, మనం ఆయన సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే మన హృదయంలో తేటగా ప్రతి ఒక్కరి పాపములు స్పష్టంగా కనబడతాయి. అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే దుష్టుడు పరిగెత్తడాన్ని ఇది నన్ను చూస్తావు. కాబట్టి ప్రతిరోజు దైవ సన్నిధిలో లేఖనాలు ధ్యానిస్తూ ఉండాలి. ఎక్కువ మంది వారికి సమస్యలు కలిగినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, దేవా నేనేం ఒప్పుకోవాలని అడుగుతూ ఉంటారు. కానీ ప్రతిరోజు కూడా ఆయన లేఖనాల దగ్గరకు వచ్చి నిన్ను పరిశీలన చేసుకున్నట్లయితే, నీ మనస్సాక్షి నువ్వు శుద్ధీకరించుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి బంధకు నుంచి విడిపింపబడి గొప్ప సమాధానం నిన్ను ఆవరిస్తుంది. ప్రభా ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో మేము ఒప్పుకొని ఎడ్ల నైనా నీ సన్నిధిలో గోజాడిని ఎడ్ల విడిపించడానికి నువ్వు శక్తిమంతుడు తండ్రి. నాయన మా యొక్క పాపములు ప్రభా నాయన నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నీ లేఖనాలను ధ్యానించట కృప దయచేసి నాయన వాత వేయబడినటువంటి మనస్సాక్షి కాకుండా నిర్మలమైన మనస్సాక్షి కలిగి నాయన జీవించడానికి కృప దయచేయమని, నీ మహిమ సన్నిధిని నడిపించి బలపరచమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.